పట్టుకో పెద్దకుంది పట్టుకో వద్దు 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 అత్తి అత్తి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుబాబు ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే సేమ్ స్పాట్ ఇది, కొంచెం డిఫరెంట్ ఇటు వచ్చాం మేము. మా స్పాట్ అయితే కబ్జా అయిపోయింది ఈరోజు. చూడాలి అయితే ఈరోజు కూడా సేమ్ డబ్బాలు ఆడదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు సింగ్ ఆడను నేను, ఎందుకంటే సింగ్ జాగా ఆడ ఫుల్ చెరవ చేసినా కానీ కబ్జా అయింది. ఓకే, ఏదైతే నేను చూడండి, ఫస్ట్ అయితే లడ్డూలు వేద్దాం కొంచెం చెరవ వేసి. చూడండి, ఇట్లా లడ్డూలు చేసుకుని అక్కడక్కడ వేసుకోవాలి. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది ఫిషింగ్ బైట్ మనదే, ఓన్ ఫ్యాక్చర్. ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనమే. ఓకేనా, ఇది రాజుబాబు ఫిషింగ్ బైట్. ఇదే కలుపుదాం, మనకైతే రోజు ఇదే కలుపుతున్నాం. నిన్నైతే మస్తు పడాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే స్పాట్ మారిపోయినాము. ఇక పడతాయి పడదు అన్నది ఇక అదృష్టం. ఒక్కరోజు ఆడినామే లేదో ఇక అక్కడ కబ్జా అయిపోయింది. ఈరోజు నేను పాత బయట, చూడండి, చాలా పాత బయట బ్రెడ్ ప్యాకెట్ ఒకటి కలుపుతున్నా. బ్రెడ్ అంటే దీంట్లో సగమే కలుపుదాం. పాత బయట బ్రెడ్ గుడ్డు అరటిపండు, అంతే, ఇంకేం అవసరం లేదు. ఈ సగం కలుపుదాం. చూడండి, ఈ బ్రెడ్ వచ్చి పొడి చేసుకుందాం. ఈరోజు బొచ్చాన పడదాం, ఒకటి బొచ్చా పడదాం. బొచ్చాగా బయట స్మెల్ బాగా వస్తుంది కదా, నాస్ట్ వస్తుంది స్మెల్. అరటిపండు అయితే మెత్తగా పండిపోవాలి. చూడండి ఇలాగా, ఒకటి, రెండు చాలు. అలాగే మనకి పాత బయటలో ఒక 2 గుడ్లు, ఒక్క గుడ్డు వేద్దాం ఈరోజు. చూడండి, గుడ్డు కూడా ఒకటి కలుపుకుందాం. ఒకరోజు ముందు కలిపెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరోజు అంటే ఒక నైట్ ముందు కమ్మని వాసన వస్తుంది, ఇంకా మంచిగా చేపలు వస్తాయి. ఓకే, చూడండి, ఇట్లా పాకం తయారు చేసుకోవాలి. ఇట్లా తయారు చేసిన పాకం మన డబల్ ఇచ్చే ఫ్రెండ్స్. ఫీడరు ఇట్లా అప్లై చేసుకోవాలంటే ఇట్లా పెట్టుకోవాలి లోపల దాకా. ఎక్కువ పెద్ద గోడ్లు అవసరం లేదు. ఇగో చూడండి, ఎట్లా పెట్టినా ఇలా పెట్టుకోవాలంతే. అలా పెట్టుకొని సరిపోతుంది. చూడండి, మంచిగా ఒత్తుకోవాలి. ఈ ఫీడర్లు వచ్చి మన దగ్గర దొరుకుతాయి ఆల్రెడీ. మీకు పెద్ద ఫీడర్లు ఇవి. చూడండి, ఇటు ఒకటి అంతే. డబ్బాలు కూడా సౌండ్ మంచిగా వస్తుంది అన్నట్టు. అది లేక ఒక్కటి వచ్చాక బయట ఈరోజు. కానీ రవ్వులు అయితే బాగా పడతాయి ఈ బయటికి. బ్రెడ్ గుడ్డు ఉంటుంది కనుక హైలైట్ ఉంటుంది, సమస్య లేదు. చూద్దాం, ప్లేస్ అయితే చేంజ్ అయ్యింది.
దానివల్ల పడుతుంది పడది అది మన అదృష్టం. ఓకే చూడండి ఫ్రెండ్స్, డబ్బాలు అయితే ఇక రాళ్ళ మధ్యలో వేయాలి. చూడండి ఇట్లా వేసిన కడిచి పట్టుకో, ఇది పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, లీడర్ అయితే తిరిగింది, డబ్బా తిరిగింది. అయితే ఇది తీయలేకపోయినాం. ఫోన్ మాట్లాడేటప్పుడు అది మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడేటప్పుడు ఫస్ట్ సైజ్ అయితే 2 కిలో సైజు ఉన్నట్టుంది. 2 కిలో ఉంటుందా? ఇలా పడుతుంది కొంచెం 1 కిలోన్నర. దాని తరిగింది నాకు, దాని తరిగింది, దాన్ని తీసుకోపోతుంది. అదొకటి తిరుగుతుంది ఇక. ఇంకో తరిగింది 2 కిలోలే. పట్టుకోవాలంటే భయం ఫ్రెండ్స్, ఎందుకంటే 2 కిలో ఉంది. చూడండి 2 కిలోలు ఉంది కదా, తిరిగి వస్తుంది కదా. అది తీసుకురా, కట్ చేసి గాలం తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి అలసిపోయింది, తిరిగి తిరిగి మస్తు దూరం ఎక్కింది మరి అంటుంది. ఒక్కటే మన జాగ మారినా మన బయట మారదు, కంపల్సరీ తింటుంది మన బయటకి. పట్టుకో 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 పో, పెద్దగా ఉంది. పట్టుకో పట్టుకో, వద్దు 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 వద్దు, అత్తి అత్తి నువ్వే అక్కడ డబ్బా. ఫ్లైట్ మోడ్లో పెడతావు ఒకసారి.
ఆగుతలేదు అసలు. సౌండ్ వచ్చిందా? సౌండ్ ఏడొస్తుంది ఆడ ఫోను, అసలు ఏది రాలేదు. సౌండ్ రాలేదా? కానీ ఇది పెద్దగా ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది. 9-10 కిలోలపై తక్కువ లేదు. ఇది దగ్గరకు వచ్చి చాలా సింపుల్గా అసలు ఎట్లా అంటే ఎంత కష్టమైన మెల్లగా తీద్దాం. బొచ్చా ఉన్నట్టుంది ఇది. ఏమో వచ్చానే మస్తు ఇది ఉంది కదా, గుంస్తూనే ఉంది, అసలు గుంస్తుంది. బొచ్చాన కావచ్చు, రవాణా కావచ్చు, కానీ పెద్దది సైజే. మళ్ళీ గుంస్తుందా? అటు వస్తే రాయల్ కొట్టు, అటు వస్తే రాయల్ కొట్టు ఒకళ్ళ దగ్గరికి. ఏం చిన్న రాళ్ళు ఉన్నాయి ఈడ. నువ్వు అక్కడ పోతావా? నేను ఇంట కోనా. గంట పట్టినా సరే కానీ ఆర్పి ఆర్పి వచ్చానే అగో వచ్చాగో చిన్నవా అగో చూడు అక్కడ చూడు అక్కడ వచ్చా 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 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చింది చూడు, దానికి పెట్టినా. పోతే పోతే వదులుతా. అలాగే కట్ల అక్కడ చూడకో చూడకో చిన్నదే మస్తు బలం. చిన్నది కాదు, 6 కిలో 5 కిలో. అదే బాగా సన్నదారం కదా, మంచిగా పట్టింది. పో దగ్గరకు వస్తున్నా. దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కట్ల 5 కిలో. సక్సెస్ చూడండి ఫ్రెండ్స్. చూడండి, గాలం తీసేయాలి ముందే, ఎందుకంటే గాలం ఉన్నదనుకో చాలా కష్టాలు వస్తాయి తర్వాత. డబ్బా మాత్రం తిరిగింది, బాగా తిరిగింది, కానీ తిరిగింది అయితే రాలేదు. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది రెండోది. చూద్దాం మనం. నేనేమని చెప్పినా ఈరోజు బొచ్చా బయట తయారు చేసిన
బొచ్చ కంపల్సరీ కొడతా అన్న, కంపల్సరీ పడింది. చూడండి, దిస్ ఈజ్ ద రీజన్ ఆఫ్ ది లైఫ్. రాజు బాబు కా బైట్ కైసా హై భయ్యా, దేకో బొచ్చా. 2 ఫోటోలు ఒకటి మన బయట అలాంటి తయారు చేసినాం కదా, నీకు వచ్చినప్పుడు ఏమని చెప్పినా చూడు. ఇంకా ఎంత ఉంది, కొంచెం క్లోజ్ జూమ్ చేయి, క్లోజ్ నొక్కు. మనదైతే పక్క బొచ్చ బయట ఫ్రెండ్స్. పొద్దునే చెప్పినా కదా పక్క ఈరోజు బొచ్చ కొట్టాలి అన్నాం, కొట్టినాం బొచ్చ. చూడండి ఇగో ఈ బొచ్చాలు చూడండి ఒకసారి నా ప్యాకెట్లో. అలాంటి బొచ్చలే పడతాయి మన బయటికి. అది ఎంత తిరుగుతుందంటే పరపర తిరిగినప్పుడు అసలు అది నేను బొచ్చ అనుకున్నా. ఇక అప్పుడే అది ఎంత పట్టుకున్నా ఆగట్లేదు, అది అస్సలు ఆగట్లేదు. అది ఇదే ఇక్కడదేనా, ఇది దగ్గరనే. రైట్, అదాయి. అది చాలా పెద్ద ఉంది కూడా. ఫస్ట్ కొంచెం చేయొచ్చింది చూడు, ఎందుకంటే అది దిగే పట్టినట్టు కదా. ఏముంది వచ్చానా రవ్వనా గుచ్చాకి పడేది, గుచ్చా కదా ఇది, గుచ్చా చాలా దూరం పోయింది. పరారా గుంజుకపోయింది. అగో అక్కడుంది, అగో ఆడ రవ్వే రవ్వే. అగో అగో పైన వస్తుందా? వస్తుంది రవ్వే కానీ ఇలా కనిపేది. నువ్వు లాగట్లే. పెద్ద ఉందా? తగుంది, అందుకే లాగుతుంది. 5 కిలోల అయితే ఉంది పక్క. అసలు డబ్బు ఆగకుండా తిరిగింది. ఆ చేపలు తీసి పక్కకు పెడదామని ముందే అనుకున్నా, దాని కింద నుంచే దారం ఉందని చెప్పలేనా. ఇంకా బాగా దూరం నువ్వు గుంజుకోపోయింది. నేను వస్తాను. ఏమున్నది ఇది, బొచ్చనా రవ్వనా మిరగల వచ్చిన దగ్గరకు ఏమున్నది ఫ్రెండ్స్ దీంట్లో? చాలా దూరం నుంచి వస్తుంది, అలసిపోయి వచ్చింది కానీ వస్తుండొచ్చు. ఇది ఏముందో తెలుస్తలేదు మాకు. ఏమున్నది? 5 కిలోలు ఉంది. మెల్ల మెల్ల దమ్మటన్. మళ్ళీ ఆగుచలలో పోవాలి. ఇక్కడ పడతాయి ఎట్లా? అదందుకు అంత ఫాస్ట్ తిరిగేది. చెప్పండి. చారా వాటర్ కొట్టింది ఒకటి.
అది ఇంకా దమ్మట్లేదు. చూడు నేను రావాలి చేపలు రావాలి. ఒక్కసారి సక్సెస్. పాంచటదా? పాంచ్ కిలో. అమ్మా చేప చూడండి ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, గుచ్చ ఎన్ని 6 ఉన్నాయి. ఇది గుచ్చ. దీనికి ఇప్పుడు పడింది, మళ్ళీ చేద్దాం. తర్వాత ఇద్దాం. చిన్న తిరుగుతుందా? పట్టుకో ఇలా ఇక్కడిచి. రవ్వే ఉన్నదే ఉంది, బట్ రవ్వే ఉంది. ఇలా ఉంది. మనం ఎక్కడ తిరుగుతలేదు అనుకున్నాం. కిలో అయినా సరే అనుకున్నాం కదా. మా కిలో ఉంది ఫ్రెండ్స్. డబ్బా తిరిగే తీద్దామని ఆగినాము. చూడండి, ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి. తీసేయాలి ఫస్ట్. గాలం అయితే పోతే సేపు పోతుందేమో, కానీ ఇలా కొట్టుకున్నప్పుడు మాత్రము కంపల్సరీ గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. నాకు చాలా భయం వేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మొన్న గుచ్చుకుంది. ఓకే రైట్. గుచ్చాలకే మంచిగా పడుతున్నాయి సాయంకాలం పూట. కిలో ఉన్నట్టుంది. ఎంతనో ½ కిలో ఉండదు, ½ కిలో కూడా ఉండదు. కిలో ఉంటుంది. అమ్మా కొనాకు పట్టింది. మెల్ల జాగ్రత్త.
చూడండి ఫ్రెండ్స్, కిలో ఉంది. ఫస్ట్ అది తీసి ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే షికారు బంద్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండకి చాలా ఎండ ఫ్రెండ్స్. అసలు పొద్దు నుంచి కూర్చున్నాం, కానీ 5 పడ్డాయి. 5 పడితే ఒకటేమో దాని నుంచి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో ముందుకు ఆస్కారం ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మనకు ఫిషింగ్ ఐటమ్స్ మీకు ఎవరైనా కావాలంటే 7569444923 ఆ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మీ క్యాటలాగ్ నెంబర్ కూడా అదే నెంబరు. మీకు ఏమైనా అర్థం కాకపోతే మీకు ఫోన్ చేయండి. ఈవినింగ్ పూట కానీ పొద్దున పూట కానీ నేను ఇంటి దగ్గరే ఉంటా. ఈ మధ్య నేను ఫిషింగ్ వీడియోలు, ఎందుకంటే అసలు ఫిషింగ్ వీడియోలు లేవు నాకు, అందుకని ఫిషింగ్ చేయడానికి వస్తున్నాయి ఈ మధ్యనే. లేకుంటే ఇంటి దగ్గరే ఉంటా. కానీ ఈవినింగ్ పూట మార్నింగ్ పూట మాత్రం ఇంటి దగ్గర ఉంటా. కాల్ చేయండి, నాతో మాట్లాడాలంటే మాట్లాడి ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? లేకుంటే సరే మన వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళతోనైనా మాట్లాడి మీరు కొరియర్ ఆర్డర్ పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బొచ్చాలు పడ్డాయి, రవ్వు పడ్డాయి. బొచ్చ అయితే ఒకటి 5 కిలోలు ఉంది, 5 ఉంది. రవ్వు కూడా ఒకటి 5 కిలోలు ఉంది. 5 కిలోలు 10 కిలోలు ఉంది, ఇది 2 కలిపి. చూడండి, కూర్చుకుంటుంది. వీడియో తీస్తానంట అది లెక్క. రాయిల్తో ఇక్కడ ఫిషింగ్ చేయాలంటే, ఫిషింగ్ చేయడం కోసం అసలు అది భయం కాదు, ముసళ్ళు ఉన్న భయం కాదు. కానీ రాళ్ళు పడితే మాత్రం తలకే పగిలిపోతుంది ఫ్రెండ్స్. చాలా రాళ్ళు చూడండి. ఓకే, క్లోజ్ తొందరగా కొంచెం నాకు మొత్తం రావాలి. ఆ బాడీ ఆప్ కాదు, కొంచెం దూరం సగం వరకు కూర్చో పొట్టి. ఇప్పుడు ఇక్కడ ఎక్కాలంటే చాలా కష్టం. ఈ ఆర్మీలో ట్రైనింగ్ చేసే వాళ్ళు కూడా ఇంత బాధలు పడరేమో.